ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. మేము ఉమెన్ ఆఫ్ వర్డ్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో వెన్ వీ వర్ డిస్కసింగ్, మేము మా యొక్క టీమ్, ఆల్ ద ఉమెన్, వీ వర్ ఆల్ సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద రూమ్. మేము అందరం కూడా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఏం చేద్దాం ఈసారి ఉమెన్ ఆఫ్ వర్డ్కి, ఎలా చేద్దాము, వాట్ ఇస్ సంథింగ్ స్పెషల్ వీ కెన్ డూ దిస్ టైమ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఒక థీమ్ సెలెక్ట్ చేద్దామని అనుకున్నాం. వీ వాంటెడ్ టు సెలెక్ట్ ఎ థీమ్. సో ఆ థీమ్ గురించి మాట్లాడేటప్పుడు ఎవ్రీబడి వే గివింగ్ అ లాట్ ఆఫ్ వర్డ్స్, చాలా పదాలు ఇస్తూ ఉన్నారు. ఇది పెడదాము, అది పెడదాము అని చెప్పేసి మాట్లాడుతున్న టైంలో ఐ ఆస్క్డ్ దెమ్ అ క్వశ్చన్. మీరు స్త్రీలుగా యాజ్ అ యంగ్ ఉమెన్ హు ఆర్ వర్కింగ్, మీరు పనిచేస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఎన్నో కార్యాలు, ఎన్నో రోల్స్ మీరు ప్లే చేస్తున్నారు. వాట్ ఈస్ దట్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ టుడే? ఏంటి మీకు ఏం కావాలని మీరు చాలా ఆశిస్తున్నారు? ఒక చర్చ్ నుంచి, లేకపోతే దేవుని దగ్గర నుంచి, ఆ యొక్క సమయం నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు? వాట్ ఈస్ దట్ యువర్ క్రేవింగ్ ఫర్ అని అడిగితే చాలా మంది ఏం చెప్పారంటే, వీఆర్ నాట్ ఫీలింగ్, వి ఫీల్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ అనిపిస్తుంది. వెన్ వీఆర్ ఇన్ ద వరల్డ్, మేము దేవుని దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్నాం అనిపిస్తుంది. మేము అనుకున్నవి దేవుని దగ్గర నుంచి, మేము కావాల్సి అనుకున్నది మాకు దొరకట్లేదు అనిపిస్తుంది. వి ఫీల్ అవే ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్ అని చెప్పి అన్నారు. వి ఫీల్ ఎగ్జాస్టెడ్ అన్నారు. మేము చాలా టయర్డ్గా ఫీల్ అవుతున్నాము బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్. కాన్స్టెంట్గా చేంజ్ అవుతున్న వరల్డ్లో అండ్ ద ఓన్లీ ప్లేస్ వీ క్యాన్ బి రీఛార్జ్డ్ చర్చ్ అని మాకు అనిపిస్తుంది. అది మాకు కావాలి అని చెప్పినప్పుడు దెన్ వి గాట్ ద వర్డ్ rooted and renewed. Amen. We wanted to be rooted and renewed. We want to be rooted in the word and we want to be renewed in the presence of God. దేవుని యొక్క ఆశీర్వాదంతో, దేవుని యొక్క సన్నిధిలో we want to be renewed. కదండి, మనకి ఎనర్జీ కావాలి. ఎంతమందికి ఎనర్జీ కావాలి ఈరోజు? How many of you want energy from God today? Amen. Hallelujah. మనకి ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలము, ఆ యొక్క ఎనర్జీ మనకి దేవుని దగ్గర నుంచి వస్తుంది. The world is constantly changing. మన బయట ఉన్న ప్రపంచము రోజు మారుతూనే ఉంది అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఫైటింగ్ టు కీప్ అప్ విత్ దట్ బెంచ్ మార్క్. వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్కి మనం సెట్ అవ్వాలి, ఫిట్ అవ్వాలి అనుకుంటూ రోజు మనల్ని మనం మార్చుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కొత్తదైనది రేపు పాతదైపోతుంది. ఈ రోజు నేర్చుకుంది రేపు అది తప్పని చెప్తున్నారు. ఈ రోజు ఈ డైట్ ఫాలో అవ్వండి అంటే రేపు దానివల్ల హాని అని చెప్తున్నారు. ఏం వినాలి? ఎక్కడ మనం నేర్చుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? We are going towards something that is constantly moving, which is why it is exhausting us. మనం ప్రపంచం దగ్గర నుంచి అప్రూవల్ కోరుకుంటూ ఉన్నాము. మనం ప్రపంచం చూపించే దాని వెనకాల పరిగెడుతూ ఉన్నాము కాబట్టే మనం అలసిపోతున్నాం. We are being exhausted. కానీ ఎవరి దగ్గరికి రావాలండి? ఎప్పుడు కూడా మారని ఆ యొక్క మూలం దగ్గరికి రావాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను. యు నీడ్ టు కమ్ టు అ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నథింగ్ చేంజింగ్. యెస్టర్డే, టుడే అండ్ టుమారో గాడ్ ఇస్ ద సేమ్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మూలం దగ్గరికి వస్తేనే మీకు ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. ఆ యొక్క ఎనర్జీ, ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలము వస్తుంది. ఆమెన్. పక్క వారికి చెప్పండి, దేవుడు మీకు ఈరోజు దీవించబోతున్నారని. ఆమెన్. ప్రపంచంలో మనం చూసినట్టయితే ఎప్పుడు ఎవరైనా సరే మనకి ఒక లోటే చూపిస్తూ ఉంటారండి. యు నీడ్ దిస్, యు నీడ్ దట్, యు ఆర్ నాట్ ఇన్నఫ్. మీకు ఇలాంటి బట్టలు వేసుకుంటే మీకు ఇంటర్వ్యూస్ ప్రాసెస్ క్రాక్ చేయగలరు అంటారు. బాగా రెడీ అయితే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చు అంటారు. మీరు ఈ కోర్స్ చేయండి, ఆ కోర్స్ చేయండి, అక్కడికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తూ ఉంటారు. రైట్? దే ఆల్వేస్ టెల్ us that you are not enough. నీకు ఇది సరిపోదు, నువ్వు ఇది సరికావు, నీకు ఏదో కావాలి, సంథింగ్ ఎక్స్ట్రా. యూ ఆల్వేస్ నీడ్ సంథింగ్ ఎక్స్ట్రా అని మనకి ఫిట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ ఫర్ ఉమెన్, వీ ఆల్వేస్ ఫీల్ వీఆర్ నాట్ ఇన్నఫ్. సరిపోదు, నేను ఇంకా చెయ్యాలి, ఇంకా కోరుకుంటారు. ఐ యామ్ టైర్డ్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ టైర్డ్ టుడే? నేను అలసిపోయానండి. ప్రపంచం వెనకాల పరిగెడుతూ అలసిపోయాను. వాళ్ళు పెట్టే స్టాండర్డ్స్ వెనకాల పరిగెడుతూ అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ డన్ అని మనం ప్రతిరోజు సాయంకాలం ఇంటికి వెళ్ళగానే ఐఎమ్ డన్ అనుకుంటాం. Be it family expectations, be it the roles in your job, or be it wherever you're going. ప్రతి దగ్గర ఒక ఎక్స్పెక్టేషన్, నువ్వు ఇలా ఉండాలి, సెట్ స్టాండర్డ్స్, మీరు ఇలా రెడీ అవ్వాలి, మీరు ఇలా ప్రవర్తించాలి, మీరు ఇలా మాట్లాడాలి. మనం దాని వెనకాలే పరిగెడుతూ ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఎలా సృష్టించారో మర్చిపోయామే.
Who has the authority to define you? Who has the authority to tell you? Is the only one who has given you the breath of life. నీ జీవితంలో, నీ యొక్క శరీరంలో జీవవాయువు వదిలిన మూలమే నిన్ను నిర్ధారించగలదు. Only he can command you. Only he can change you. Only he can bless you. ప్రపంచం కాదు. సో దట్ ఈస్ వై వీఆర్ ఎగ్జాస్టెడ్. మనం బైబిల్లో చూసినట్టయితే, యోహాన్లో చూసినట్టయితే 4:1 చూస్తే అక్కడ మనకి ఒక స్త్రీ కనపడుతుంది, సమరయ స్త్రీ. తన గురించి ఈరోజు మనం కొద్ది మాటలు మాట్లాడుకొని మనము తర్వాత ఆరాధనలోకి మళ్ళీ వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు మనం చూసినట్టయితే యేసు ప్రభువు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశంకు తిరిగి వెళుతున్న సమయంలో అక్కడ ఒక బావి దగ్గర ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన యొక్క శిష్యులు భోజనం తీసుకురావడానికి వెళ్ళారంట. అక్కడ ఎవరు వచ్చారండి? ఒక సమరయ స్త్రీ వచ్చింది. అది మిట్ట మధ్యాహ్నము, ఆల్మోస్ట్ నూన్ అని చెప్పి ఉన్నారు. ఆ యొక్క స్త్రీ యూజువల్లీ మనం చూసినట్టయితే ఎక్కడైనా చూస్తే స్త్రీలందరూ గుంపుగా వెళ్తారు కదా, గుంపుగా వెళ్తారు, గుంపుగా వస్తారు, కలిసి వెళ్తారు, కలిసి తిరిగి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ యొక్క స్త్రీ ఒంటరిగా వెళ్ళిందంట. ఒంటరిగా ఆ యొక్క మధ్యాహ్న సమయంలో వెళ్ళి నీళ్ల కోసం తను అక్కడికి వెళ్తే అక్కడ యేసు ప్రభు చూసి ఆ యొక్క స్త్రీతో మాట్లాడారంట. ఏమడిగారు? నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగారు. నాకు దాహముగా ఉంది, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వగానే ఆ యొక్క స్త్రీ వెంటనే, ఇదేంటి మీరు నాతో మాట్లాడుతున్నారు, మీరు ఎలా నాతో మాట్లాడుతున్నారు, నేను సమరయ స్త్రీని కదా, మీరు మాతో మాట్లాడకూడదు కదా, మీరు మా దగ్గరికి రాకూడదు కదా, మేమున్న ప్రాంతంలో మీరు ఉండకూడదు కదా, మరి మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు అని చెప్పి వెంటనే ఆ యొక్క స్త్రీ మాట్లాడిందంట. మనము కూడా చూసినట్టయితే ఏదైనా చెప్పగానే మనకి చుట్టూ ఒక గోడ కట్టేసుకుంటూ ఉంటాం. మనం ఇలా ఉండాలి కదా, మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు, మీరు నాకెలా ఆశీర్వాదం ఇస్తారు, మీరు నన్ను ఎలా చూసుకుంటారు, నాకెలా ఆనందం వస్తుందని మనం కూడా వెంటనే ప్రశ్నించడం మొదలు పెడుతూ ఉంటామంట. అక్కడ మీరు చూసినట్టయితే ఆ యొక్క స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగ అడుగుచున్నావు అని వెంటనే అడుగుతుందంట. ఎందుకు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న సొసైటీ తనకి అది నేర్పించింది. ద సొసైటీ అరౌండ్ హర్, తన చుట్టుపక్కల ఉన్న జనాలు తనకి అది నేర్పించి ఉన్నారు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా, ఇది నీ యొక్క స్టేటస్, ఇది నీ యొక్క స్టాండర్డ్ అని చెప్పి ఆ యొక్క స్త్రీకి నేర్పించి ఉన్నారు. అప్పుడు యేసు ఏమన్నారో చూద్దాము. నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు మీకు అది మీరు ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును అని ఆమెతో చెప్పానంట. అందరూ కూడా జీవజలం అని చెప్పండి. అక్కడ ఆ యొక్క స్త్రీ వాజ్ ఇన్ ఇగ్నోరెన్స్. ఆ అమ్మాయి, ఆ యొక్క స్త్రీకి తెలియని పరిస్థితిలో ఉంది. చాలాసార్లు స్త్రీలుగా వి లివ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మనకి తెలీదు, చాలాసార్లు మనకి తెలియకుండానే మన జీవితాంతం నడిపించేస్తూ ఉంటాము. వి లివ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అక్కడ ఆ యొక్క స్త్రీకి కూడా తెలీదు ఎవరితో మాట్లాడుతున్నానో, ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క శక్తి ఏంటి, నాకు ఆయన దగ్గర నుంచి ఏం లభించబోతుంది అని ఆ యొక్క స్త్రీకి తెలియదు. కాబట్టే నువ్వు నన్ను అడిగేదానివి, నేను నీకెవరో తెలుసుంటే నువ్వు నన్ను ఏం అడిగేదానివి, జీవజలం అడిగేదానివి అని చెప్పి ఆ యొక్క స్త్రీతో చెప్పి ఉన్నారంట. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకు ఏమీ లేదా, ఆ జీవజలము ఎలాగ నాకు దొరుకును అని అడగగా, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగెను. మనం కూడా కనపడుతూ ఉన్నామా? వెంటనే మీరు నాకు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తారా, దేవుడు నా ప్రార్థన వింటున్నారా, మీరు నాకు చేస్తారా? మనం ఇక్కడికి చర్చ్ దగ్గరికి రాగానే మందిరంలో ప్రార్థన చేస్తే మనకి జవాబు దొరుకుతుందా అని చెప్పి మనం కూడా ఎప్పుడు కూడా ప్రశ్నల్లోనే ఉంటూ ఉంటాం. వి ఆల్వేస్ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. రియలీ విల్ ఇట్ హ్యాపెన్? నేను ప్రార్థన చేస్తే నాకు జవాబు దొరుకుతుందా? నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడతారా? నేను అడగగానే దేవుడు నాకు పరిశుద్ధాత్మని ఇస్తారా? అడిగి చూడాలి కదా. మనం ఆ యొక్క ప్రశ్నలోనే ఉండిపోతూ ఉంటాం, ఆ యొక్క ప్రశ్న దగ్గరే ఆగిపోతూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క స్త్రీ నమ్మలేకపోయింది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మీ దగ్గర నుంచి వస్తుందా? ఈరోజు ఇక్కడ నుంచొని పాస్టర్ గారు కానీ ఎవరైనా చెప్తే మీరు దేవుణ్ణి దగ్గరికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గడిపితే ప్రతి ఒక్క జవాబు మీకు దొరుకుతుందంటే మనకి వెంటనే మనసులో ఏమొస్తుంది? నిజమా? అవుతుందా? అవ్వదేమో.
నేను ఎలాంటి స్త్రీని, నేనేం చేశాను, నా యొక్క పాస్ట్ ఏంటి, నా గతం ఏంటి, నా బిహేవియర్ ఏంటి, నేను ఎలా తయారయ్యాను, నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాను, నేను ఎలాంటి పని చేస్తున్నాను, నాతో దేవుడు మాట్లాడతారా, నాకు దేవుడు జవాబిస్తారా, అయ్యయ్యో నేను ఇన్ని తప్పులు చేశానే, నాతో దేవుడు ఉంటారా అన్న ఒక ప్రశ్న మనల్ని ఆపివేస్తుంది మన ఆశీర్వాదం. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించాలి. నేనిచ్చు వెంటనే అప్పుడు యేసు ప్రభు అని అన్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిక గొనును, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగు వాళ్ళు ఎప్పుడు కూడా దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పెను. He says that it is going to be like a spring of water welling up to eternal life. ఎంతమందికి నిత్య జీవం కావాలి ఈరోజు? ఆమెన్. We want life. We want to be renewed. ఆమెన్. We want to be refreshed in presence of God. యేసు ప్రభు అక్కడ చెప్తున్నారు, నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే నీకు నిత్య జీవము, యు విల్ బి రెన్యూడ్ అని చెప్పి ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రపంచం వైపు తిరుగుతూ ఉంటాం. వి స్టార్ట్ డ్రింకింగ్ ఫ్రమ్ ద వరల్డ్. వి వాంట్ ద అప్రూవల్ ఆఫ్ వరల్డ్. నాకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, నాకు ఎంతమంది లైక్స్ వచ్చాయి, నాకు ఎన్ని హార్ట్స్ వచ్చాయి, నాకు ఎన్ని థమ్స్ అప్ వచ్చాయి, నాకు ఎన్ని షేర్స్ వచ్చాయి, లేకపోతే వర్క్ ప్లేస్లో నాకు ఎంతమంది నేను చెప్పిన మాట వింటున్నారు, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్ మీ. మనకి ప్రపంచం దగ్గర నుంచే మనకి అప్రూవల్ కావాలి. వీఆర్ డ్రింకింగ్ ఫ్రమ్ ద వరల్డ్, విచ్ ఇస్ వై యూఆర్ ఆల్వేస్ థర్స్టీ. ద వరల్డ్ కెన్ నాట్ సాటిస్ఫై యూ. ద వరల్డ్ కెన్ నాట్ సాటిస్ఫై యూ. ఈ రోజు మీరు ఇక్కడ రూపాంతరం పొందాలనుకుంటే, మీ జీవితంలో ఆ యొక్క ఎనర్జీ, ఆ యొక్క రెన్యూవల్ మీకు కావాలి అంటే అది యేసు ప్రభు ద్వారా నుంచే అని మీరు తెలుసుకోవాలి. ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ దట్ ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ హ్యాపీనెస్ అండ్ ఎటర్నల్ జాయ్. స్టాప్ లుకింగ్ అట్ ద వరల్డ్. ప్రపంచం వైపు చూడటం ఆపివేయాలి. ప్రపంచం ఒక అప్రూవల్ కావాలి నాకు. వాళ్ళు ఏం చెప్తున్నారో, నేను ఈరోజు ఇలా రెడీ అయ్యాను కదా, నా టీం ఏం చెప్తుందో, నేను ఇలా ఉన్నాను కదా, నాకు ప్రమోషన్ వస్తుందో రాదో, నేను ఇలా ఉంటేనే నాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి మనల్ని మనం రోజు మార్చుకుంటూనే ఉన్నాము. ఆ యొక్క దాహం తీరట్లేదే. వీఆర్ స్టిల్ థర్స్టీ. నీకు అప్రూవల్ రావాల్సింది బయట వరల్డ్ నుంచి కాదు. యు నీడ్ టు హ్యావ్ అన్ అప్రూవల్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. నీకు దేవుడు నిన్ను చూస్తున్నారు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నారు అన్న ఒక సత్యము ఈరోజు మనం తెలుసుకోవాలి. టుడే ఈరోజు మీరు ఎంతమంది అలిసిపోయి వచ్చారో నాకు తెలీదు, ఎంతమంది దప్పికతో వచ్చారో నాకు తెలీదు. కానీ మీ దప్పిక తీరాలంటే ప్రపంచం వైపు కాదు, దేవుని వైపు చూడాలి. మీ దప్పిక తీరాలంటే దేవుని యొక్క సన్నిధిలో మీరు రావాలి, దేవుని యొక్క సన్నిధిలో మీరు గడపాలి. బికాజ్ ఓన్లీ గాడ్ కెన్ రిలీవ్ యూ ఫ్రమ్ దట్ థర్స్ట్. ఆ యొక్క దాహము ప్రపంచము కాదు, దేవుడే తీర్చగలరు. ఆమెన్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హియర్ టు రిలీవ్ దట్ థర్స్ట్ టుడే? ఈరోజు ఆ యొక్క దప్పిక తీర్చుకోవడానికి ఎంతమంది వచ్చి ఉన్నారు? ఆమెన్. వరల్డ్లీ ప్లెజర్స్ వైపు చూస్తూ ఉన్నాం. ఓ ఈరోజు ఆ బ్రాండ్ వేసుకుంటేనే మనకి. మీరు ఎప్పుడైనా చూసారా, గమనించారా? సడన్గా అందరూ ఒకటే బ్రాండ్ వేస్తూ ఉంటారు, రైట్? సడన్గా అందరూ ఒకే బ్రాండ్ వేసుకుంటూ ఉంటారు అప్రూవల్ కోసం. అందరూ ఒకేలాగా ఒకే కంపెనీ నుంచి కొనుక్కుంటూ ఉంటారు అప్రూవల్ కోసం. సడన్గా ఒకటేలాగా అందరూ రెడీ అవుతూ ఉంటారు అప్రూవల్ కోసం. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? నా యొక్క ప్రియమైన బిడ్డ, నువ్వు ప్రపంచం వైపు కాదు, నా వైపు చూడు అని అంటున్నారు. ఐ ఆమ్ ద వన్ హూ హ్యాస్ క్రియేటెడ్ యూ. నేను నిన్ను సృష్టించాను ఎంతో అందంగా, ఎంతో ప్రేమగా. నేను నీకు ఒక ఉద్దేశం ఇచ్చి నేను ఈ యొక్క ప్రపంచంలో పెట్టాను. ఈ యొక్క నా ఉద్దేశం తీర్చడానికి ఈ ప్రపంచంలో పెట్టాను, కానీ ప్రపంచం నీ యొక్క జీవితాన్ని మార్చడానికి కాదు అని. యూ షుడ్ చేంజ్ ద వరల్డ్ అరౌండ్ యూ. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని మార్చే శక్తి దేవుడు నీలో పెట్టి ఉన్నారు. ఆమెన్. యూ హ్యావ్ ద పవర్ టు చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. అక్కడ మనం చూసినట్టయితే, ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే,
ఈ స్త్రీ ఏం చెప్పిందో చూద్దాం. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పిక కొనున్నట్లు చేదు కొనుట కింత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయము అని అడిగాను. నేను ఇంత దూరము నడిచి వచ్చేలాగా కాకుండా నాకు ఆ నీళ్ళేదో నాకు ఇవ్వండి, సో దట్ ఐ కెన్ క్వెంచ్ మై థర్స్ట్ అని చెప్పి ఆ యొక్క స్త్రీ అడుగుతుంది. మనం ఎంత దూరం ప్రయాణిస్తున్నాం, ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నాము, ఎక్కడికెక్కడికో వెళ్తున్నాము, ఎక్కడెక్కడి నుంచో మనకి ఆ యొక్క దాహం తీరడానికి వెళ్తున్నాము. ఈ యొక్క సన్నిధికి వచ్చి, దేవా నాకు ఆ నీళ్లు నాకు ఇవ్వు, నేను ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తున్నాను అని చెప్పి అడిగి ఉన్నారు. సో ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. ఆ స్త్రీ అయితే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము అని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండురి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే అని చెప్పాను. ఎందుకు అడుగుంటారు యేసు ప్రభు ఆ యొక్క స్త్రీతో, నీ పెనిమిటిని తీసుకురా, నీ భర్తను తీసుకురా అని ఎందుకు అడిగి ఉంటారు? దే కెన్ బి సో మెనీ రీజన్స్. ముందుగా ఆ యొక్క స్త్రీని నువ్వు అనవసరమైన చోట్లంతా నువ్వు ప్రేమ కోసం వెతుకుతున్నావు అని చెప్పి ఉన్నారేమో, అనవసరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావని ఆ స్త్రీకి గుర్తు చేస్తున్నారేమో, లేదా బిడ్డ నీ యొక్క గతం ఏంటో నాకు తెలుసు, నీ భవిష్యత్తు నాకు తెలుసు, నీ ప్రస్తుతం ఏంటో నాకు తెలుసు అని ఆ యొక్క స్త్రీకి తెలపాలనుకున్నారేమో, ఆ యొక్క స్త్రీ యొక్క మనసులో విశ్వాసం తీసుకురావాలనుకున్నారేమో, ఏదైనా అయి ఉండొచ్చు. Today God is also telling you, I know your past, I know your present, I know your future, I know everything, but still I'm telling you, you come towards me. అయినా సరే, నీ గతం ఏదైనా సరే, నువ్వు ఆ యొక్క సత్యము నువ్వు తెలుసుకో. ఎక్కడికి వెళ్తున్నావో, ఎలాంటి నేలలో నువ్వు రూట్ అవుతున్నావో అనేది నువ్వు తెలుసుకో అని చెప్పి ఉన్నారు. That woman was rooting herself in the wrong soil. తనని తను ఎక్కడెక్కడో అనవసరమైన నేలలో తను నాటుకుంటుందేమో. God is telling you, అది కాదు నీకు కావాల్సింది. That is not the soil you need. You be rooted in me. నువ్వు సమర్పణ కలిగి ఉంటే నేను నీ జీవితం మార్చగలను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఆ యొక్క స్త్రీ యొక్క గతము యేసు ప్రభుకి ముందుగానే తెలుసు. He knows you. ఈ రోజు ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చి ఉన్నారు, దేవునికి ముందే తెలుసు మీరు ఇక్కడికి రాబోతున్నారని. He knows that you need this word. ఈ యొక్క వాక్యం మీకు చాలా అవసరమని కూడా తెలుసు. Which is why God is revealing this word to you. If you're exhausted today, God is going to renew you. పక్క వారికి చెప్పండి, He is going to renew you today. Amen. మనం చూసినట్టయితే ఇంకా ముందుకు వెళ్తే దేవుడు అక్కడ యేసు ప్రభు ఇంకా కాన్వర్సేషన్ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ హీ సేస్ దట్ I am the one who is going to quench your thirst. I am the one who is going to do it. కానీ మనం ఏం చేయాలి అంటే, ఆ యొక్క స్త్రీతో చెప్పి ఉన్నారు, నువ్వు ఎలాంటి ఆరాధన చేసి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఏం విన్నావో నాకు తెలీదు, కానీ ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తేనే దేవుడు నీ యొక్క మాట వింటారు. You need to worship in truth and in spirit. ఈ రోజు మీరు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చారో నాకు తెలియదు, ఎలాంటి గతం పట్టుకొని వచ్చారో తెలియదు, ఎలాంటి బాధలతో వచ్చి ఉన్నారో తెలియదు, ఎలాంటి వాక్యం వినడానికి వచ్చి ఉన్నారో తెలియదు, ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉన్నారో నాకు తెలియదు. బట్ ఆల్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే ఇస్, ఇఫ్ యూ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్, ఈ రోజు ఈ యొక్క స్థానంలో మీరు ఆ యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మీరు ఆరాధించడానికి సిద్ధముగా ఉంటే, దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మీ జీవితంలో ఉన్న బంధకాలన్నీ కూడా ఈరోజు విరగబడుతున్నాయి. ఈ రోజు మీరు ఏదైతే సందేహాలతో వచ్చి ఉన్నారో, ప్రతి ఒక్క సందేహానికి దేవుడు జవాబు దయచేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్. God is going to do some great miracles today. ఆ యొక్క స్త్రీ అక్కడికే వెళ్ళిపోలేదు, వినేసి వెళ్ళిపోలేదు. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సమయంలో ఏం చేసిందంటే, తను నింపుకున్న ఆ యొక్క కుండని వదిలేసి వెంటనే ఊరికెళ్ళి తను ఏం విందో, ఏం చూసిందో వెంటనే వెళ్ళి చెప్పింది. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. దేవుడు నన్ను వాడగలరా? నాకు పెద్ద మాట్లాడలేనే దేవుడు నన్ను వాడగలరా? నేను పాడలేనే దేవుని యొక్క సన్నిధిలో నేను పాడగలనా అని నువ్వు ఆలోచిస్తున్నావని, ఎవరినైనా సరే దేవుడు ఉపయోగించగలరు. ఆ యొక్క స్త్రీ ఇంకా నాకు ఈ యొక్క వరల్డ్లీ వాటర్ అవసరం లేదు అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి అందరికీ చెప్పడం ప్రారంభించింది. ఎవరిని? ఆ రోజు మీరు చూసినట్టయితే యేసు ప్రభు తన గురించి ఆ యొక్క స్త్రీకి రివీల్ చేసుకున్నారు.
హీ సెడ్ దట్ ఐ యామ్ ద వన్. నువ్వు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నావో నేనది. నువ్వు ఎవరైతే నీ దప్పిక తీర్చగలరో అది నేను. ఎవరైతే నీ జీవితం మార్చగలరో అది నేను అని ఆ రోజు ఆ యొక్క స్త్రీకి చెప్పి ఉన్నారు. ఈరోజు మీకు కూడా అదే చెప్తున్నారు. మీరు ఎక్కడెక్కడో చూస్తున్నారేమో, మీరు ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారేమో, ఎవరో వస్తారో అని ఆలోచిస్తున్నారేమో. నేను ఆల్రెడీ వచ్చి ఉన్నాను, అది నేనే అని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. యేసు ప్రభు మీతో చెప్తున్నారు. ఈ స్థానంలో ఎవరైతే ఒక ఆశతో మీరు వచ్చి ఉన్నారో దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, అది నేనే మీకు తీరుస్తానని చెప్తున్నారు. హీ ఈస్ గోయింగ్ టు రెన్యూ యూ టుడే. హీ ఈస్ గోయింగ్ టు రూట్ యూ టుడే. ఇంకా చాలు, పైన ఉన్న ఆ యొక్క వేర్లు చాలు. అనవసరమైన రిలేషన్షిప్స్ లో మనం పెట్టిన వేర్లు చాలు. పైన ఉండే ఆ యొక్క అప్రూవల్స్ చాలు. టుడే లెట్ us get rooted in God. దేవుని యొక్క సన్నిధిలో మనం బలంగా నాటబడదాం. మనం బలంగా నాటబడితేట ఏ తుఫాన్ వచ్చినా సరే మనల్ని కదపదు, ఏ బాధ వచ్చినా సరే మనల్ని కదపదు. నథింగ్ క్యాన్ షేక్ us if you're rooted in God. పైన వేర్లు మనం ప్రపంచంలో ఉంటే చిటికలో పడిపోతాం, చిటికలో మోసపడిపోతాం, చిటికలో బాధలో వెళ్ళిపోతాం, చిటికలో మన హృదయం విరగ్గొట్టే ఆ యొక్క శక్తి ప్రపంచానికి ఉంది. కానీ దేవుడు మనల్ని రక్షిస్తారు. గాడ్ ఈస్ గోయింగ్ టు రెన్యూ యూ టుడే. ఆమేన్. అందరం కూడా ఒకసారి నుంచుందాము. మనం ఆరాధనలోకి వెళ్ళకన్నా ముందు లెట్ us all stand up onto our feet today. Let us all pray today. ఈరోజు మనకి దేవుడు గొప్ప వాక్యము, గొప్ప సన్నిధి దయచేయాలని మనం ఈరోజు మాట్లాడదాము. దేవుడు ఈరోజు మీ మధ్యలో ఉన్నారు. ఆత్మతో సత్యముతో ఈరోజు ఆరాధించడానికి మీ యొక్క మనసుల్ని స్థిరపరచుకోమని నేను ఈరోజు కోరుకుంటున్నాను. ఈరోజు పక్కవారు ఏమనుకుంటారు, ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని మీరు అంత దూరం నుంచి ఇక్కడికి రాలేదు. యు ఆర్ హియర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్. ఈరోజు మీ దాహం తీరడానికి వచ్చున్నారు. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మీరు దాహం తీర్చుకోవడానికి వచ్చున్నారు. పక్కవారి గురించి ఆలోచించకుండా ఈరోజు మనము కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థన చేద్దాము. దేవా, ఈరోజు మీరు నాతో మాట్లాడండి తండ్రి. దేవా, ఈ యొక్క ప్రపంచం చెప్పిన విధంగా కాదు కానీ దేవా, నేను మీ యొక్క సన్నిధిలో బలపడాలనుకుంటున్నాను. ఐఎమ్ టైర్డ్ దేవా, నేను అలసిపోయి ఉన్నాను తండ్రి. ప్రపంచం చెప్పినట్టు నడుచుకుంటూ అలసిపోయి ఉన్నాను తండ్రి. ప్రపంచం చూపించిన విషయాలతో విని అలసిపోయి ఉన్నాను తండ్రి. ప్రతిరోజు మారుతూ నా యొక్క అస్తిత్వం నేను విడిచిపెట్టుకున్నాను తండ్రి. దేవా, మళ్ళీ నా యొక్క సత్యాన్ని మీరు గుర్తు చేయండి తండ్రి. దేవా, మీరు యొక్క మూలము మళ్ళీ నాలో సృష్టించండి తండ్రి. దేవా, ఇట్ ఈస్ యూ హూ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. వాట్ ఎవర్ యువర్ పాస్ట్ వాజ్, నీ గతం ఏమయ్యిందో, నువ్వు ఎలాంటి బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నావో, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావో అది నీకు మాత్రమే తెలుసు. దేవుడు ఈరోజు చెప్తున్నారు, నేను చూస్తున్నాను, నేనే నీ యొక్క దప్పిక తీరుస్తాను. I am going to give you eternal life. ఆ యొక్క నిత్య జీవము నేను నీకు ఈరోజు దయచేయబోతున్నాను. ఒక్కసారి నోరు తెరిచి మనం అడుగుదామా? దేవా, నాతో మాట్లాడండి. దేవా, నన్ను ముట్టండి తండ్రి. దేవా, నన్ను బలపరచండి తండ్రి. దేవా, నా జీవితంలో ఉన్న ఆ యొక్క అనవసరమైన విషయాలన్నీ తీసివేసేయండి తండ్రి. దేవా, మీ యొక్క వాక్యంలో నడవాలనుకుంటున్నాను, మీ యొక్క వాక్యంలో బలపడాలనుకుంటున్నాను, మీ యొక్క సన్నిధిలో నేను నిలబడాలనుకుంటున్నాను తండ్రి. దేవా, మీరు నాకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. భయపడుతూ ఉన్నాయో నా యొక్క మనసుని మార్చండి తండ్రి. దేవా, స్వస్థపరచండి తండ్రి. దేవా, ఈరోజు అడుగుదామా? బిగ్గరగా అడగండి తండ్రి. దేవా, మీరే నా యొక్క మూలము తండ్రి. దేవా, నాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద వరల్డ్. దేవా, ఆ యొక్క ప్రపంచము చూపించిన వాటిలో కాదు తండ్రి. దేవా, మీ వాక్యం ఏం చెప్తుందో దానిలో మీరు నడుచుకుంటున్నాం తండ్రి. ఎంతో చక్కగా ఆనందంగా ప్రేమతో నన్ను సృష్టించున్నారు తండ్రి. దేవా, ఆ యొక్క స్త్రీగా, ఆ యొక్క బిడ్డగా తండ్రి. దేవా, మళ్ళీ నన్ను రూపాంతరం చెందించండి, నా జీవితంలో మార్పు తీసుకురండి అని ఒక్కసారి అడుగుదామా? సమర్పించుకుందామా? సమర్పణలోనే నిజమైన బలం ఉందని ఈరోజు తెలుసుకోండి. యు ఆర్ సరెండరింగ్ టు ద వరల్డ్, బట్ టుడే సరెండర్ టు గాడ్. ఆ ప్రపంచానికి నిన్ను సమర్పించుకున్నావేమో, ఈరోజు తిరిగి దేవునికి నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మనసుని సమర్పించుకో. దేవుడు నీ యొక్క జీవితాన్ని రూపాంతరం చేయబోతున్నారు. నూతనమైన బలము, నూతనమైన ఆశీర్వాదము, నూతనమైన శక్తి ఈరోజు నీకు రాబోతుంది. నూతనమైన బలము. దేవా, దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి దేవా మీరు ఈరోజు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీ యొక్క నూతనమైన దర్శనము మాకు దయచేయమని తండ్రి.
దేవా ఈరోజు మీరే మా మూలమని మేము తెలుసుకున్నాం తండ్రి. దేవా ఆ యొక్క ప్రపంచము కాదు కానీ తండ్రి, దేవా మీరు మా యొక్క మూలమని తెలుసుకున్నాం తండ్రి. దేవా ఆ యొక్క సమరయ స్త్రీ ఎలాగైతే అడిగిందో దేవా, మేము కూడా ఈరోజు దప్పికతో ఈరోజు మీ సన్నిధిలో నుంచున్నాం తండ్రి. దేవా మీ యొక్క సన్నిధి మాకు దయచేయండి తండ్రి. మీ యొక్క ఆత్మ నింపుదల మాకు దయచేయండి తండ్రి. మీ యొక్క శక్తి మాకు దయచేయండి తండ్రి. దేవా మమ్మల్ని మేము మార్చుకునే విధంగా, ఆ యొక్క ప్రపంచం అనుకూలంగా కాకుండా మీకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఆ యొక్క శక్తిని మాకు దయచేయండి తండ్రి. God, give us the strength today, oh Father. Give us the strength today, oh Father, because we are thirsty. We are thirsty, oh Father. We want to be rooted in you, oh Father. We want to be rooted in you, oh Father. We want to be renewed in your presence today, oh Father. Talk to us, oh Father. Talk to us, oh Father. Touch us, oh Father. Heal us today, oh Father. Deva స్వస్థపరచండి తండ్రి. దేవా మా పరిస్థితుల్ని మీ చేతిలో వదులుతున్నాం తండ్రి. మా బాధల్ని, మా బంధకాల్ని మీ చేతిలో వదులుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బంధకము యేసు నామంలో తొలగిపోవును గాక. ప్రతి ఒక్క అస్వస్థత యేసు నామంలో తొలగిపోవును గాక. ప్రతి ఒక్క భయము యేసు నామంలో తొలగిపోవును గాక. నూతనమైన మనసు, నూతనమైన బలము, నూతనమైన సృష్టిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం తండ్రి. డియర్ ఫాదర్, టాక్ టు us, oh Father. Teach us, oh Father. దేవా మాతో మాట్లాడండి తండ్రి. దేవా ఈరోజు మా యొక్క మనసుల్ని స్థిరపరచండి తండ్రి. Dear Father, as we prepare our hearts today for worship and word, oh Father, దేవా మా యొక్క మనసుల్ని స్థిరపరచండి తండ్రి. దేవా ఆరాధన జరుగుతుండగా, దేవా సిస్టర్ అను శామ్యూల్ ఈరోజు మాతో ఉంటుండగా తండ్రి, వాక్యం పంచుకుంటుండగా తండ్రి, మమ్మల్ని ఇంకా బలపరచండి, నూతన పరచండి తండ్రి. లెట్ us be rooted in you, ఫాదర్. ఇంకా మీ యొక్క వాక్యంలో తండ్రి బలంగా నాటబడ్డానికి దేవా ఈరోజు మా పైన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Father, we thank you, Father. We glorify you, Father. In Jesus' mighty name we ask and pray. అందరం కలిసి బిగ్గరగా చెప్దాము. ఆమేన్.